నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, డిఎస్సిలో అక్రమాలు జరిగాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 2-3 నెలలుగా పోరాటాలు చేస్తూనే ఉంది. ఇప్పుడు అవి వీధి పోరాటాలుగా మారాయి. దాని చుట్టూతో కాంట్రవర్సీ నడుస్తుంది 2 పార్టీల మధ్య. సో ఈరోజు తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత ఇంకొక స్టెప్ ఫార్వర్డ్కి తీసుకెళ్లేలాగా ఈరోజు కూడా ఒక పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు అన్ని చోట్ల. వైఎస్ఆర్సీపీ ఈ విషయంలో ఇది ఒక పెద్ద అస్త్రంగా, బ్రహ్మాస్త్రంగా మారుతుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ ఎలా అయితే సక్సెస్ అయిందో మనం కూడా ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జనజీతరం కొంత మేల్కుంది అనే ఒక భావన ఉందంటారా? అంటే జంజీ తరం మేలుకుందా లేదా అనే దానికంటే కూడా డిఎస్సికి సంబంధించి ఒక సమగ్రమైన విధానాన్ని రూపకల్పన చేసి, అంటే ప్రొడక్టివ్ అపోజిషన్ చేయవలసిన పని. ఆందోళనలు అంటే ఇప్పుడు ఎక్కడ చేసినా కానీ వీళ్ళ పార్టీ క్యాడరు, వీళ్ళ హడావిడే కనిపిస్తోంది. అక్కడ వీళ్ళు నిన్న రాజమండ్రిలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా కొంతమంది ఆ ఇష్యూ ఉంది కాబట్టి మీరు విద్యార్థుల్ని కొంతవరకు మొబిలైజ్ చేయగలిగారు. కానీ ఈ డిఎస్సికి సంబంధించి మీరు నిరుద్యోగుల్ని ఏ మేరకు మొబిలైజ్ చేస్తున్నారు? అంటే మీ పార్టీ బలం ఉన్న చోట, బలం ఉన్న పద్ధతుల్లో మీరు చేయొచ్చు. కానీ ఈ డిఎస్సికి సంబంధించి జరిగిన అక్రమాలకు సంబంధించిన వివరాలు ఉండాలి. దీంతో పాటు ఒక క్లియర్ పిక్చర్ ఉండాలి. ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఉన్నటువంటి వేకెన్సీలు ఎంత, జరిగింది ఏమిటి అనే దాని మీద ఒక క్లియర్ డాక్యుమెంటేషన్, ఒక శ్వేతపత్రం ముందు మీరు రాష్ట్ర ప్రజల ముందు పెట్టండి. పెట్టిన తర్వాత అన్ని సెక్షన్స్ని కలుపుకుని పెడితే అవుతుంది. అంటే ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ కూడా ఉండాలి ప్యారలల్గా. ఆందోళన ఒకటే కాదు. ఇప్పుడు అభిజిత్ అనేవాడు అక్కడ ప్రోగ్రామ్ చేయడానికి ముందు సోషల్ మీడియాలో ఒక డిస్కషన్ పెట్టి మాట్లాడే క్రమంలో నుంచి పుట్టినటువంటి ఆలోచన ఇది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఆల్రెడీ అతని బ్రెయిన్లో పుట్టిన చైల్డే. కానీ జంతర్ మంతర్ ఆందోళన, అతను ఢిల్లీకి రావటము, ఈ ప్రోగ్రామ్ అంతా డిస్కషన్స్లో నుంచి సార్ట్ అవుట్ అయింది. అనేక మందిని మోటివేట్ చేసుకుంటూ వెళ్ళాడు, తను మోటివేట్ అవుతూ వెళ్ళాడు. కాబట్టి జనం నుంచి నేర్చుకుని జనానికి చెప్పేటువంటి ప్రోగ్రాం ఒకటి అడాప్ట్ చేసుకోవాలి. మేం చెప్తాము అనేది కాదు, మీకుండే సోర్సులు మీకు ఉండొచ్చు, కానీ దీని గురించిన డే టు డే జనంతో ఇంటరాక్షన్స్ పెట్టాలి, క్యాంపెయిన్ చేయాలి. ఈ క్యాంపెయిన్ చేస్తూ క్యాంపెయినింగ్లో నుంచి డిమాండ్స్ తీసుకొచ్చి మీరు ఆందోళనకు పిలుపునిస్తే జనాలు కదులుతారు. అక్కడ డిఎస్సి ఏదో ఫెయిర్గా జరిగిందని నేను అంటం లేదు. అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలని ఒక శ్వేతపత్రం రూపంలో మీరు ప్రపంచం ముందు పెట్టండి. పెట్టి వివిధ సమూహాలతో డిస్కషన్ పెట్టండి. నిర్మాణాత్మకంగా చేయాల్సిన పని ఇది. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఎలా ఉండకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్మాణాత్మకమైన ముందడుగు వేసాడు ఒక టైంలో. ఏది, ప్రభుత్వ పాఠశాలల్లోకి ఇంగ్లీష్ మీడియం పట్టుకొచ్చి దాన్ని స్ట్రెంగ్థెన్ చేసి ప్రతి ఒక్కరిని అక్కడికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే పేదలకి కూడా ఉచితంగా మంచి విద్య అందించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. దాన్ని కొంత తూట్లు పొడిచే కార్యక్రమం జరిగింది. ఇప్పుడు ఇలాంటి విషయాలను పట్టుకుని ఎక్కడికక్కడ విద్యార్థులతో మీరు సమావేశాలు నిర్వహించండి, గ్రూప్ మీటింగ్స్ పెట్టడం ద్వారా మీరు కొంత ఈ రొటీన్ పద్ధతికి భిన్నంగా వెళ్తే మీరు విజయం సాధిస్తారు. అప్పుడు మీరు జంజీ అనే దాంతో కనెక్ట్ అవుతారు. ఆ కనెక్టివిటీ వదిలిపెట్టేసి ఏదో మీకు చెందినటువంటి కార్యకర్తలకు ఒక పని అప్పచెప్పి, ఇదిగో మనం ఒక ధర్నా చేస్తున్నాం, ఇక్కడికి కనీసం జనాలు ఎవడో జర్నలిస్ట్ మాట్లాడతాడు రేపు పొద్దున, ఇక్కడంతా తలాలు నేరిసిన వాళ్ళు ఉన్నారు తప్ప ఎవరున్నాడు, కుర్రోడు ఉద్యోగం కావాల్సిన వాడు ఎవడు కనబట్టలేదు, రాజకీయ నిరుద్యోగులు తప్ప అని కథ రాస్తారు. అందుకని ఒక 50 మంది నల్ల జుట్టు ఉన్నవాళ్ళు కనిపించవాలను అని చెప్తే వాళ్ళని పట్టుకొచ్చి అక్కడ నుంచోబెట్టి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇదిగో మేము 50 మందిని పట్టుకొచ్చాం, 100 మందిని పట్టుకొచ్చాం అంటే కుదరదు. ఆర్గానిక్గా మీరు జనంలోకి వెళ్ళి పనిచేసేటువంటి చొరవని మీ కార్యకర్తలకు ఇచ్చి నడిపించాలి.
అప్పుడు డెఫినెట్గా ఇది వర్కౌట్ అవుతుంది. అందుకని టైం ఉంది, ఎలాగో మీరేం హడావిడి పడక్కర్లేదు. 2 ఏళ్ళు టైం ఉంది, మీరు ఒక 6 నెలలు టైం పెట్టుకోండి. ఈ 6 నెలలు ఈ డిఎస్సికి సంబంధించిన అన్ని విషయాలు, డిఎస్సి ఒకటే కాదు, ప్రభుత్వ నియామకాలకి సంబంధించి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారా లేదా. ఒకవైపు ఆయనేమో ఉద్యోగుల మీద ఖర్చు తడిసి మోపెడవుతోంది అంటున్నాడు చంద్రబాబు. దాన్ని ఇష్యూగా మార్చి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరి గొంతుగా మారితే డెఫినెట్గా ప్రభుత్వాన్ని అడకత్తెరలో పెట్టే ఛాన్స్ అయితే ఉంది. ఆ ఛాన్స్ని ప్రాపర్గా వినియోగించుకొని ముందుకు వెళ్ళగలిగితే అప్పుడు ప్రభుత్వం కాన్బట్ పొజిషన్లో చేయనైనా చేస్తుంది, లేదు ఒక సంజాయిషి అయినా ఇస్తుంది, ఏదో ఒకటి చేయాలి. లేదు బుల్డోజ్ చేసుకుంటూ వాళ్ళ రొటీన్ పద్ధతిలో ఇదంతా కుట్రాకుతంత్రం, కొంతమంది కావాలని ఇలా చేస్తున్నారు, ఈ రొటీన్ ప్రోగ్రాంలో వాళ్ళు వెళ్తే వాళ్ళు బదనాం అవుతారు. ఇప్పుడు మీరు రొటీన్ పద్ధతిలో వెళ్తే మిమ్మల్ని బదనాం చేస్తారు. అందుకని రొటీన్కి భిన్నంగా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏం వెళ్ళగలం అనే ఇన్నోవేటివ్ థాట్లో వెళ్ళి జనాల్ని కాంట్రాక్ట్ కావాలను అనే కాక్రోచ్ జనతా పార్టీ మనకు నేర్పించిన విద్య. ఈ రొటీన్ బాక్స్ ప్రోగ్రాంలు జనం చూడటానికి సిద్ధంగా లేరు. కాబట్టి ముందు మీరు కాలేజీల్లో కాంట్రాక్ట్స్ పెట్టుకోండి, నిరుద్యోగుల హబ్బులు అక్కడ పెట్టుకోండి, వాళ్ళతో కాంట్రాక్ట్ అవ్వండి స్ట్రైట్గా. మీ క్యాడర్కి ఆ పని అప్పచెప్పండి, వాళ్ళు వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి ఒక హాల్ మీటింగ్స్ పెట్టండి ప్రతి ఊళ్ళోనూ. ఏదో ఒక పేరుతో పెట్టండి, మీ పేరే అక్కర్లేదు, ఏదో ఒక పేరుతో కుర్రాళ్ళని పోగేసి ప్రభుత్వం నిరుద్యోగుల కోసం చేపట్టినటువంటి కార్యక్రమాల మీద ఒక డిస్కషన్ పెట్టండి. దానిలో నుంచి బోల్డ్ మంది క్యాడర్ దొరుకుతారు మీకు. అలా మీ నిర్మాణం బలపడుతుంది, మీకోసం పనిచేసేవాడు తయారవుతాడు. ఎన్నికల్లో వీళ్ళందరూ రోడ్ల మీదకి వెళ్ళి మాట్లాడతారు కదా. కాబట్టి మీరు వెళ్ళేటువంటి మెథడ్, రూపం సారం అంటాం, ఫామ్ అండ్ కంటెంట్ అని. మీ దగ్గర కంటెంట్ ఉంది కానీ ఫామ్ రొటీన్ ఫామ్ అయితే కుదరదు, ఫామ్ మార్చుకోవాలి. ఇప్పుడు చేస్తున్న ప్రొటెస్టులు కానీ వాటి రూపం కానీ ఇదంతా వైఎస్ఆర్సీపీకి అసలు ఉపయోగపడదు అంటారా? అంటే లేదంటే ఒక ఫౌండేషన్ ఏదన్నా సెట్ చేసే ప్రయత్నం అయితే ఏదన్నా అవదండి. అంటే వాళ్ళు ఒక సాంప్రదాయ ఆలోచనలో భాగంగా వాళ్ళకి కొంత ఇన్పుట్స్ ఉన్నాయి. డిఎస్సిలో కొంతమంది కొనుక్కున్న వాళ్ళకి సంబంధించిన వివరాలు, బ్రోకర్లకు సంబంధించిన వివరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. దాని నుంచి బ్లాస్ట్ చేయాలని ట్రై చేస్తున్నారు. అలాగే ఈ వేకెన్సీస్ ఉన్నమాట వాస్తవము, దానికి సంబంధించిన కొంత సమాచారం ఉంది వాళ్ళ దగ్గర. ఈ వ్యవహారాల్లో నుంచి దీన్ని బ్లాస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. వీళ్ళని ఇన్స్పైర్ చేసింది కాక్రోచ్ జనతా పార్టీ మూమెంట్. సో ఆ జంజీని ఇక్కడ కనెక్ట్ చేస్తే మనకి ఉపయోగపడుతుంది కదా అనుకుంటున్నారు. కానీ అక్కడ జంజీని కనెక్ట్ చేసుకోవటానికి చేసినటువంటి ఆ ప్రాక్టీస్, అతని మీద కూడా ఇప్పుడు అతను రొటీన్ పొలిటీషియన్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారుగా బీజేపీ వాళ్ళు. అతను ఆప్ మనిషి అని ఎందుకు చెప్తున్నారు పదే పదే? అతన్ని ఏదో ఒక రాజకీయ పార్టీకి నార్మలైజ్ చేయటం కోసం. నార్మలైజ్ చేయొచ్చు. ఇది కుట్రపూరితంగా అతన్ని బయటకు పంపించి ఇలా కుట్ర పన్నాడు కేజ్రీవాల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళ హ్యాండిల్స్ అన్నీ విపరీతంగా తపన పడుతున్నాయి. మీరు ఏదో ఒక పేరుతో ముందు నిరుద్యోగులను కూడగట్టే ప్రయత్నం చేయండి. చేసి ఒక ప్రజా సంఘం మీరే ఆర్గనైజ్ చేయండి, బ్యాక్ అండ్ సపోర్ట్ అంతే చేసి మీరు నిరుద్యోగులను చోట సమావేశపరిచి డివిజన్ల వారీగా సమావేశపరచండి. ప్రభుత్వం గడగడలాడుతుంది. ఓకే. ఎప్పుడైతే ఒక ఉద్యమానికి పొలిటికల్ పార్టీల యొక్క ఫ్లేవర్ ఉండదో ఆ ఉద్యమం మరింత ఇంటెన్సిఫైడ్గా మారుతుంది అనేది. ఫ్లేవర్ అక్కర్లేదు, ఫ్లేవర్ ఉన్నా తప్పులేదు. నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీనే నేరుగా ఒక ప్రజా సంఘం, ఓకే, వాళ్ళ యోజన విభాగము మరొకటి ఉంటుంది కదా, వాళ్ళ విద్యార్థి విభాగం కూడా ఉందనుకుంటున్నాను నేను. వాళ్ళు చెయ్యాలి ఈ పని. ఓకే, వాళ్ళు మాత్రమే చెయ్యాలి. ఓకే, నేతలు ఇందులో ఇన్వాల్వ్ కాకూడదు అంటారు. నేతలు వచ్చి అక్కడ కూర్చోవటం అసలు దీక్షలు కాదు చేయాల్సిన పని. ముందు చేయవలసింది మీరు నిరుద్యోగులతో కాంట్రాక్ట్ అయ్యి వాళ్ళందరినీ ఒక చోటకు తీసుకురండి.
ఒక ఒక పెద్ద హాల్ ఒకటి బుక్ చేసి దానిలోకి వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. ఆ అవుట్కమ్ చూసి ప్రభుత్వం వణుకాలి. ఓకే. ఆ ప్రోగ్రామ్ కనుక తీసుకోగలిగితే సక్సెస్ఫుల్గా వీళ్ళు డిఎస్సిని బ్లాస్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను అనేది డిఎస్సి ఒకటే కాదు, సింగిల్ ఇష్యూ కాదు, టోటల్ నిరుద్యోగులకు సంబంధించి ఏపీలో ఉన్న నిరుద్యోగులు, వాళ్ళకున్న ఉపాధి అవకాశాలు, ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ, ఈ మూడింటిని ఒక చోట పెట్టి దాని మీద రివ్యూ పెట్టమనండి, అప్పుడు బ్లాస్ట్ అవుతుంది. అలాగే చంద్రబాబు గారు మొన్న చెప్పినటువంటి మాట 94-95% ప్రభుత్వ ఆదాయం మొత్తం వీళ్ళ జీతాలకి వీళ్ళ పింఛన్లకే వెళ్ళిపోతుంది అని చెప్పిన మాట. దీని మీద అసలు దీని వెనకాల ఆయన ఉద్దేశం ఏమై ఉంటుంది? దగ్గర దాకా గనక డిస్కషన్ తీసుకెళ్ళి ప్రతి డివిజన్లోనూ మీరు గనక పెడితే ప్రభుత్వం ఎందుకు గరగలాడదు? ఈ ధర్నాలు రాస్తారోకోల కంటే కూడా అది ప్రభావవంతం. అక్కడి నుంచి మీరు ప్రోగ్రామ్స్ సార్ట్అవుట్ చేసి వాళ్ళతో చేయండి. ఆ ప్రోగ్రామ్స్లో మీకు అట్రాక్ట్ అయ్యేటువంటి న్యూ క్యాడర్ ఉంటుంది కదా, వాళ్ళలో ఆశలు ఉంటాయి. వీళ్ళ వెనకాల నడిస్తే మనకి ప్రభుత్వాన్ని కార్నర్ చేయొచ్చు అని. అంటే మేము వచ్చాక ఇస్తామనేది కాదు, ఈ ప్రభుత్వం నుంచి ఇప్పిస్తాం మీకు అనేది కావాలి. అంటే ఇక్కడ క్రెడిట్ టేకింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. మేము ఇప్పించాం అని చెప్పుకోవడానికి మీరు సిద్ధపడాలి. అంటే దీని ఆధారంగా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి మనం వచ్చాక వీళ్ళకి ఏదో చేద్దాం అనేది కాదు. ఈ ప్రభుత్వంతోనే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాం, రండి మనం కలిసి కదిలి దీని మెడలోంచి మనకు కావలసినవి ఏంటో సాధించుకుందాం అని ఆ మోటోతో మీరు వెడితే అప్పుడు పనులు అవుతాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.